తప్పు చేస్తే ఇంకా చిన్నపిల్లాడు అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. మద్యం కేసులో జగనే బిగ్ బాస్, అంతిమ లబ్ధిదారు ఆయనేనని స్పష్టం చేసిన సిట్, వైసీపీ ముఠాను వెనకుండి నడిపించారని వెల్లడి. కుంభకోణంలో జగన్ ముఠాకే 3,570 కోట్ల ముడుపులు, డిస్టిలరీలను బెదిరించి మరీ వసూలు, సొత్తు అందిన తర్వాతే కంపెనీలకు ఆర్డర్లు. నెల్లూరు జిల్లాలో వెలుగు చూసిన కుబేరా తరహా మోసం, గిరిజనులకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ల ముసుగు, 2 బ్యాంకుల నుంచి 20 కోట్లు స్వాహా. తెలంగాణలో ఔటర్ రింగ్ రైల్ అలైన్మెంట్ ఖరారు, పొడవు 392 కిలోమీటర్లుగా నిర్ణయం, 12,070 కోట్లు అవసరమన్న దక్షిణ మధ్య రైల్వే. ప్రాజెక్టులకు నిధుల సాధన కోసం తెలంగాణ సర్కారు ప్రయత్నాలు, పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీయాలని కాంగ్రెస్ ఎంపీలకు దిశానిర్దేశం. నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు, అస్త్రశస్త్రాలతో సిద్ధమైన అధికార విపక్షాలు, ఆపరేషన్ సింధూర్పై చర్చకు మోదీ సర్కార్ సంసిద్ధత. ఒడిశాలో అవినీతి అధికారి భాగోతం బయటపెట్టిన విజిలెన్స్, సర్వీస్లో 115 ప్లాట్లు కొన్నట్లు గుర్తింపు, కుటుంబ సభ్యుల పేరిటే రిజిస్ట్రేషన్లు. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో బిగ్ బాస్ మాజీ ముఖ్యమంత్రి జగనేనని తేలింది. వైసీపీ ముఠాను తెరవెనుక నుంచి నడిపించింది ఆయనేనని స్పష్టమైంది. ప్రతి నెల 50 నుంచి 60 కోట్ల చొప్పున 5 ఏళ్లలో మొత్తం 3,500 కోట్లపైనే కొల్లగొట్టినట్లు సిట్ దర్యాప్తులో వెల్లడైంది. ముడుపుల సొత్తులో 300 కోట్ల వరకు గత ఎన్నికల్లో ఖర్చు చేసినట్లు గుర్తించిన సిట్, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి ముడుపుల సొత్తు అందినట్లు ప్రాథమిక అభియోగ పత్రంలో పేర్కొంది. మద్యం కుంభకోణం కేసులో సిట్ దాఖలు చేసిన 305 పేజీల ప్రాథమిక అభియోగ పత్రం ఆదివారం వెలుగు చూసింది. అందులోని అంశాల్ని విశ్లేషిస్తే వైసీపీ మద్యం ముఠాను తెర వెనుక నుంచి నడిపించిన బిగ్ బాస్ మాజీ ముఖ్యమంత్రి జగనేనని స్పష్టమైపోయింది. మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి కొల్లగొట్టిన ముడుపుల సొమ్ము చివరగా జగన్కే చేరిందని వెల్లడైంది. ప్రధాన నిందితుడు రాజ్ కెసిరెడ్డి ప్రతి నెల 50 నుంచి 60 కోట్లు వసూలు చేసి ఆ మొత్తాన్ని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ జగన్ సతీమణి భారతి తరపున ఆర్థిక వ్యవహారాలు చూసే గోవిందప్ప బాలాజీకి అందజేసేవారని సిట్ గుర్తించింది. వారు ఆ సొత్తును ఎప్పటికప్పుడు జగన్ కు చేర్చేవారని తేల్చింది. ఇలా 5 ఏళ్లలో 3,500 కోట్ల మేర కొల్లగొట్టినట్లు ప్రాథమిక అభియోగ పత్రంలో పేర్కొంది. 2019లో జగన్ అధికారంలోకి రాగానే ముడుపులు కొల్లగొట్టేందుకు నూతన మద్యం విధానం రూపకల్పన, అందుకోసం నిర్వహించిన సన్నాహక సమావేశాలు, ఈ కుట్ర అమలుకు అనుసరించిన విధానాన్ని అభియోగ పత్రంలో సిట్ వివరించింది. మద్యం ముడుపుల సొత్తు జగన్ ఓఎస్డీ పి కృష్ణమోహన్ రెడ్డి, అప్పటి సీఎంఓ కార్యదర్శి కె ధనుంజయ రెడ్డి, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, నాటి వైసీపీ నేత విజయసాయిరెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ సహా అనేక మందికి అందేదని సిట్ వివరించింది. రాజ్ కెసిరెడ్డి, ఆయన అనుచర గణంతో వీరు నిరంతరం సంప్రదింపుల్లో ఉన్నట్లు టెలికాం రికార్డుల విశ్లేషణలో వెల్లడైంది. అనేక సందర్భాల్లో వారితో కలిసి ఒకే చోట ఉంటూ ముడుపులు తీసుకున్నట్లు ఛార్జిషీట్లో సిట్ పేర్కొంది. ముడుపుల ద్వారా కొల్లగొట్టిన సొత్తులో 200 కోట్ల నుంచి 300 కోట్లను గత సార్వత్రిక ఎన్నికల్లో ఖర్చుల కోసం వైసీపీ అభ్యర్థులకు పంపిణీ చేశారు. జగన్ కు అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని అభ్యర్థులకు ఈ డబ్బు చేరవేశారు. చెవిరెడ్డి తన పిఏలు, గన్మెన్ను ముడుపుల డబ్బు తెచ్చేందుకు హైదరాబాద్, తాడేపల్లి ప్యాలెస్ సమీపంలోని డెన్లకు పంపేవారు. ఈ సొత్తు రవాణా కోసం తుడా వాహనాలు వినియోగించారు. ఒక్కో విడతలో 8 నుంచి 9 కోట్ల చొప్పున తెచ్చేవారు. ఈ డబ్బును చెవిరెడ్డి చెప్పిన వారికిచ్చేవారు. కావలి వైసీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పిఏకు ఈ సొమ్ము అందజేశారు. ఎన్నికల సమయంలో గరికపాడు చెక్పోస్టు వద్ద పట్టుబడ్డ 8.36 కోట్లు మద్యం ముడుపుల సొత్తేనని సిట్ పేర్కొంది.
ముడుపులు కొల్లగొట్టేందుకే నూతన మద్యం విధానం రూపొందించారని సిట్ తేల్చింది. ఆయా బ్రాండ్ల మూలధర ఆధారంగా ఒక్కో కేసుకు 150 నుంచి 600 చొప్పున ముడుపులు వసూలు చేశారు. ఇలా మొత్తం 3,570 కోట్లు దోచుకున్నారు. ఈ సొమ్ము చివరకు జగన్ కు చేరేది. మద్యం సరఫరా కంపెనీలకు త్వరగా చెల్లింపులు చేసినందుకు వారి నుంచి ఏపీఎస్ బీసీఎల్ పొందే రాయితీ విషయంలో జీవోల్ని తుంగలోకి తొక్కి ప్రభుత్వ ఖజానాకు 64 కోట్ల మేర నష్టం కలిగించారు. ఏపీఎస్ బీసీఎల్ ద్వారా అత్యధిక ఆర్డర్లు పొందిన 40 కంపెనీల నుంచే వైసీపీ ముఠాకు 90% ముడుపులు అందాయి. మద్యం సరఫరా ఆర్డర్లు, బ్రాండ్ల రిజిస్ట్రేషన్లను మ్యానిపులేట్ చేశారు. ప్యాకేజింగ్, ముడి పదార్థాలు, ప్రచార ఖర్చులు, ఇతర అవసరాల కోసం డబ్బు వెచ్చించామంటూ నకిలీ ఇన్వాయిస్లు, తప్పుడు ఈవే బిల్లులు, నకిలీ వాహనాల నెంబర్లు సృష్టించి దోపిడీకి తెరలేపారని సిట్ పేర్కొంది. ఈ కుంభకోణంలో కొల్లగొట్టిన 3,500 కోట్ల ముడుపుల సొత్తుతో ఏమేం చేశారో సిట్ వివరించింది. భారీ ఎత్తున స్థిరాస్తులు కొనడం సహా బినామీల పేరిట పెద్ద సంఖ్యలో ఆస్తులు కూడబెట్టారని తెలిపింది. వివిధ రంగాల్లోకి ఈ సొత్తు మళ్లించి మోసపూరిత స్టార్టప్లు ఏర్పాటు చేశారని, విలాసవంతమైన జీవనాన్ని కొనసాగించారని పేర్కొంది. ఖరీదైన వస్తువుల కొనుగోలు, ఖరీదైన బహుమతులు అందించడం, లెక్కనేలన్ని విదేశీ పర్యటనలకు వెళ్లేవారని తెలిపింది. హవాలా ద్వారా విదేశాలకు డబ్బు తరలించి ఇనుప ఖనిజం తవ్వకాల్లో పెట్టుబడులు పెట్టేందుకు యత్నించారని, ముడుపుల సొత్తు మూలాలు తెలియకుండా నల్లధనం లేయరింగ్, లాండరింగ్కు పాల్పడ్డారని సిట్ వివరించింది. మద్యం ముడుపుల్లో కమిషన్ల ద్వారానే కాకుండా సొంతంగా కొన్ని మద్యం సరఫరా కంపెనీల్ని ఏర్పాటు చేసుకుని రాజకేశిరెడ్డి దోచుకున్నారు. ఈ సొత్తుతో తూకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి అనేక స్టార్టప్ కంపెనీలు ఏర్పాటు చేశారు. అప్పటికే ఉన్న కొన్ని కంపెనీల్ని కొనేశారు. ప్రధానంగా ఈవీలు, ఫార్మా, లాజిస్టిక్ రంగాల్లో కంపెనీలు పెట్టారు. వాటికి పరిశోధనా వ్యయం, నిర్వహణ ఖర్చులు, ఉద్యోగుల వేతనాలు, ఇతర ఖర్చులన్నింటికీ మద్యం ముడుపుల సొత్తే వాడారు. రాజకేశిరెడ్డి ఈడీ ఎంటర్టైన్మెంట్స్ పేరిట సినీ నిర్మాణ కంపెనీ ఏర్పాటు చేసి స్పై అనే సినిమా తీశారు. దీని ద్వారా నల్లధనాన్ని వైట్లోకి మార్చుకున్నారు. ఆ డబ్బుతో హైదరాబాద్ శివార్లలో భారీగా భూములు కొన్నారు. రాజకేశిరెడ్డి, ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి మద్యం ముడుపుల సొత్తుతో అత్యంత ఖరీదైన కార్లు కొనుగోలు చేశారు. మద్యం కుంభకోణం నిందితులంతా కలిసి రాజకీయ వ్యవస్థను నేరమయం చేశారన్న సిట్ మద్యం ముడుపుల సొమ్ములో కొంత మొత్తాన్ని 2024 ఎన్నికల్లో ఖర్చు చేసి ఫలితాల్ని ప్రభావితం చేసేందుకు యత్నించారని తెలిపింది. ఎన్నికల్లో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లేకుండా చేసే ప్రజా విశ్వాసానికి విఘాతం కలిగించారని ప్రాథమిక అభియోగ పత్రంలో పేర్కొంది. జగన్ హయాంలో మద్యం కుంభకోణం జరిగిన తీరు, అందుకు అనుసరించిన కుట్ర ప్రణాళికను అభియోగపత్రం రూపంలో సిట్ కళ్లకు కట్టింది. కేటగిరీలు, బ్రాండ్ల వారీగా ముడుపుల నిర్ణయం, వాటి వసూళ్లకు ఎంచుకున్న విధానం, డిస్టిలరీలను బెదిరించిన తీరును సమగ్రంగా వివరించింది. 5 ఏళ్లలో 3,500 కోట్లను దండుకున్నారని తేల్చిన సిట్ ఆ మొత్తాన్ని బంగారం, హవాలా మార్గాల్లో మళ్లించిన తీరును బయటపెట్టింది. వైసీపీ హయాంలో మద్యం సిండికేట్ మొత్తం 3,570.87 కోట్లు ముడుపుల రూపంలో దోచుకున్నట్లు నిగ్గు తేల్చిన సిట్ కేటగిరీల వారీగా ఏ సంవత్సరంలో ఎంత ముడుపులు అందింది, ఏ బ్రాండ్లకు ఎలా ముడుపులు నిర్ణయించింది, కుట్రను ఎలా అమలు చేసింది ఛార్జిషీట్లో వివరించింది. 2019 రెండో అర్ధభాగంలో డిస్టిలరీల యజమానులతో హైదరాబాద్లోని పార్క్ హయత్ హోటల్లో సజ్జల శ్రీధర్ రెడ్డి సమావేశమై తమ ప్లాన్కు సహకరించకపోతే మద్యం సరఫరా ఆర్డర్లు ఇవ్వబోమని బెదిరించారని పేర్కొంది. వ్యాపారం కోల్పోతామనే భయంతో డిస్టిలరీల యజమానులు మద్యం కనీస ధరపై 12% చొప్పున ముడుపులు చెల్లించేందుకు అంగీకరించారని వివరించింది. కానీ లిక్కర్ సిండికేట్ దాన్ని కొన్ని రోజుల్లోనే 20% పెంచేసిందని తెలిపింది. మొదట్లో మద్యం సరఫరాదారులతో ముడుపుల వ్యవహారాలపై సంప్రదింపులు, లావాదేవీల్ని రాజకేశిరెడ్డి, సుమిత్, అప్పటి ఏపీఎస్ బీసీఎల్ ఎండీ వాసుదేవరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి జరిపేవారని తెలిపింది. రెండో దశలో ఏపీకి చెందిన డిస్టిలరీలు, సరఫరాదారులతో వాసుదేవరెడ్డి, హైదరాబాద్ కు చెందిన వారితో ప్రకాష్, సుమిత్ మాట్లాడేవారని తెలిపింది. దోపిడీ ప్రణాళికను అమలు చేసేందుకు విజయసాయిరెడ్డి సలహా మేరకు ఏపీఎస్ బీసీఎల్లో అనూష అనే డేటా ఎంట్రీ ఆపరేటర్ను రాజకేశిరెడ్డి ప్రత్యేకంగా నియమించుకున్నారని సిట్ ఛార్జిషీట్లో పేర్కొంది. ఆమెను నియమిస్తూ అప్పటి ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ భార్గవ ప్రత్యేక మెమో జారీ చేశారని వెల్లడించింది. ఎంఐఎస్ సెక్షన్ నుంచి ఎప్పటికప్పుడు మద్యం విక్రయ సమాచారాన్ని సేకరించి రాజకేశిరెడ్డికి రియల్ టైంలో చేరవేయడం అనూష ప్రధాన బాధ్యతన్న సిట్ ఆమె పంపిన సేల్స్ డేటా ఆధారంగా ఏ డిస్టిలరీ, సరఫరాదారు నుంచి ఎంత ముడుపులు రావాలో సైఫ్ అనే వ్యక్తి పట్టిక తయారు చేసి రాజ్కు పంపేవారని తెలిపింది. రాజ్ దాన్ని మొదట్లో సుమిత్ కు, తరువాతి కాలంలో చాణక్య, ఎలియాస్, ప్రకాష్ కు పంపేవారని తెలిపింది. డిస్టిలరీలు, సరఫరాదారుల ఖాతాలో సొమ్ము పడిన వెంటనే సుమిత్, ప్రకాష్
ప్రకాష్ వారికి ఫోన్ చేసి ఆ వారం విక్రయాల ఆధారంగా ముడుపుల మొత్తం ఎంతో చెప్పి దాన్ని 2 రోజుల్లోగా అందజేయాలని డిమాండ్ చేసేవారని వివరించింది. కిరణ్ కుమార్ రెడ్డి, కైఫ్, దిలీప్, సందీప్, ఖురేషి, చిస్తి, మల్లేష్ మద్యం డిస్టిలరీలు, సరఫరాదారుల నుంచి డబ్బు తీసుకుని సుమిత్, ప్రకాష్ ద్వారా రాజ్ కెసిరెడ్డికి చేరవేశారని వివరించింది. ముడుపులు అందాకే ఆర్డర్ ఫర్ సప్లై, ఇండెంట్ ప్లాన్లు తయారు చేసి ఏపీఎస్బీసీఎల్లో ప్రత్యేకాధికారిగా ఉన్న సత్యప్రసాద్ కు అందజేసేవారని సిట్ పేర్కొంది. దాని ఆధారంగా ఆయన ఓఎఫ్ఎస్ జారీ చేసేవారని, తాము జారీ చేసిన ఇండెంట్ ఆర్డర్ను డిపో మేనేజర్లు ఖచ్చితంగా అనుసరించేలా చూసేవారని తెలిపింది. ప్రతిరోజు డిపో మేనేజర్లతో 5-6 సార్లు కాన్ఫరెన్స్ కాల్స్ మాట్లాడేవారని వివరించింది. మద్యం కేసు నిందితుల మధ్య 2023 మే నుంచి 2025 జూన్ మధ్య 13,787 ఫోన్ కాల్స్ నడిచాయని సిట్ దర్యాప్తులో తేలింది. ఇవన్నీ సాధారణ కాల్సేనని, ఇంకా వాట్సాప్, సిగ్నల్ లాంటి యాప్ల ద్వారా అనేక కాల్స్ మాట్లాడారని వెల్లడైంది. దీన్ని బట్టి మద్యం కుంభకోణం నిందితులంతా నిరంతరం సంప్రదింపుల్లో ఉన్నారని స్పష్టమవుతోందని పేర్కొంది. వీటిలో చెవిరెడ్డి అత్యధికంగా 5,169 కాల్స్ మాట్లాడినట్లు పేర్కొంది. మద్యం ముడుపుల సొమ్ము తరలింపులో కీలకంగా వ్యవహరించిన భాస్కర్ రెడ్డి పిఏ బాలాజీ యాదవ్తో 1171 కాల్స్, ముడుపుల సొమ్ము భద్రపరిచిన వెంకటేష్ నాయుడుతో 807 కాల్స్ మాట్లాడినట్లు తేలింది. నాటి సీఎంఓ కార్యదర్శి కె ధనుంజయ రెడ్డి నిందితులతో 379 సార్లు మాట్లాడారు. రాజ్ కెసిరెడ్డి సీడీఆర్ను విశ్లేషిస్తే ఆయన ఎక్కువ సందర్భాల్లో హైదరాబాద్ ఇక్రిసాట్ కాలనీలోని మీనాక్షి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సెల్ టవర్ పరిధిలో ఉండేవారు. జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, వెంకటేష్ నాయుడు సహా పలువురు నిందితులు ఆయన్ను నిరంతరం కలిసేవారని తేలింది. ఇదే సమయంలో ముడుపుల సొమ్మును సొంత ఖాతాలకు మళ్లించేందుకు మాఫియా అనుసరించిన విధానాలు చూసి సిట్ కూడా విస్తుపోయింది. దోపిడీ సొమ్ము దోచుకోవడానికి డిస్టిలరీలు, సరఫరాదారుల నుంచి ముడుపుల వసూళ్లకు బంగారాన్ని మార్గంగా ఎంచుకుంది. డిస్టిలరీలు, మద్యం కంపెనీలు సరఫరా చేసిన మద్యానికి ఏపీఎస్బీసీఎల్ డబ్బు చెల్లించిన వెంటనే అవి మాఫియాకు ముడుపులు చెల్లించేవి. వాటి నుంచి బంగారం వర్తకులకు కమిషన్ చెల్లించాక మిగిలిన మొత్తాల్ని రాజ్ కెసిరెడ్డి, బూనేటి చాణక్య పెద్దలకు చేరవేసేవారని సిట్ పేర్కొంది. కొన్ని సందర్భాల్లో డిస్టిలరీలు భారీగా బంగారం కొన్నట్లు చూపి వ్యాపారులకు కమిషన్లు చెల్లించేవని, ఆ వ్యాపారుల ద్వారానే ముడుపుల సొత్తును మాఫియాకు చేరవేసేవని వివరించింది. అప్పట్లో ఏపీఎస్బీసీఎల్ కు మద్యం సరఫరా చేసిన డిస్టిలరీలు, కంపెనీల దస్త్రాలు పరిశీలించగా ఈ విషయాలు తెలిశాయని సిట్ ఛార్జిషీట్లో తెలిపింది. బులియన్ వ్యాపారులు బంగారం దుకాణాలతో నిర్వహించిన 100 కోట్ల నుంచి 120 కోట్ల లావాదేవీలకు సంబంధించిన అనుమానిత బ్యాంక్ స్టేట్మెంట్లు లభ్యమయ్యాయని అభియోగ పత్రంలో పొందుపర్చింది. మద్యం డిస్టిలరీల యజమానులు వ్యాపార సంస్థల నుంచి నగదు రూపంలో ముడుపులు స్వీకరించడానికి, దాచేందుకు, పంపిణీకి మద్యం మాఫియా కొన్ని డెన్లను ఏర్పాటు చేసుకున్నట్లు సిట్ ఛార్జిషీట్లో పొందుపర్చింది. హైదరాబాద్, తాడేపల్లిలోని 7 చోట్ల ఉన్న ఈ డెన్లను దోపిడీకి కేంద్రాలుగా వినియోగించారని, ముడుపుల మొత్తాన్ని నగదు రూపంలో చెల్లించారని ఆ సంస్థలపై మద్యం మాఫియా ఒత్తిడి తెచ్చినట్లు సిట్ గుర్తించింది. ఏపీఎస్బీసీఎల్ నుంచి డబ్బు అందుకున్న తర్వాత మద్యం మాఫియా తరపున ప్రకాష్ అనే వ్యక్తి ఫోన్ చేసి ముడుపుల మొత్తాన్ని ముందుగా నిర్దేశించిన ప్రాంతాల్లోని వ్యక్తులకు అప్పగించాలని సూచించేవారని తెలిపింది. జగన్ నివాసముండే తాడేపల్లి ప్యాలెస్ కు సమీపంలోని ది ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్లోని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అతని అనుచరులకు మద్యం ముడుపులు అందాయని సిట్ స్పష్టం చేసింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నేటి నుంచి జరగనున్నాయి. ఆగస్టు 21 వరకు జరగనున్న ఈ సమావేశాల్లో ఆపరేషన్ సింధూర్ సహా అనేక అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని విపక్షాలు చెబుతుండగా, ప్రతిపక్షాలను ఎదుర్కొనేందుకు అధికార కూటమి కూడా సిద్ధమైంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి జరుగుతున్న పార్లమెంటు సమావేశాలు వాడివేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కాల్పుల విరమణ, పహల్గాంలో భద్రతా వైఫల్యం, బీహార్లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ వంటి అంశాల్ని ప్రస్తావిస్తామని విపక్షాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. సమావేశాల్లో తాము లేవనెత్తే అంశాలపై ప్రధాని మోదీ స్పందించాల్సిందేనని విపక్షం డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు రాజ్యసభ పక్షనేత జేపీ నడ్డా అధ్యక్షతన ఆదివారం జరిగిన అఖిలపక్ష సమావేశానికి అధికార పక్షంతో పాటు విపక్ష పార్టీల నాయకులు హాజరై తమ డిమాండ్లను ప్రస్తావించారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో పాక్ను ఎండగట్టడానికి విదేశాలకు బృందాలుగా వెళ్లిన ఎంపీలు ఆ అంశంపై సభలో చర్చను కోరుకుంటున్నారు. అయితే ఆపరేషన్ సింధూర్పై ప్రధాని పార్లమెంట్లో సమాధానం చెప్పకపోవచ్చని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సవివర ప్రకటన చేస్తారని చెప్తున్నాయి. పార్లమెంటు నియమాలు, సంప్రదాయాలకు అనుగుణంగా పార్లమెంటు సమావేశాల్లో ఆపరేషన్ సింధూర్ సహా అన్ని అంశాలు చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. ప్రధాని పార్లమెంటులోనే ఉంటారని, ఆయా శాఖలకు సంబంధించిన అంశాలపై సంబంధిత మంత్రులు స్పందిస్తారని వివరించారు.
మరోవైపు వర్షాకాల సమావేశాల్లో జన్ విశ్వాస్, ఐఐఎం, పన్ను చట్టాలు, గనులు, ఖనిజాలు, జాతీయ క్రీడా పాలన, జాతీయ డోపింగ్ నిరోధక బిల్లు వంటి పలు చట్ట సవరణల్ని ప్రవేశపెట్టారని అధికార పక్షం ప్రతిపాదిస్తోంది. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసనకు తీర్మానం ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న అభిశంసన తీర్మానంపై 100 మందికి పైగా ఎంపీలు సంతకం చేశారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. అభిశంసనకు అవసరమైన సంతకాలు పూర్తి కావడంతో ఎప్పుడు తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టాలనే విషయాన్ని బీఏసీ నిర్ణయిస్తుందని వెల్లడించారు. జస్టిస్ వర్మను తొలగించే విషయంలో అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతో ఉన్నాయని చెప్పారు. న్యాయ వ్యవహారాల్లో అవినీతి అతి సున్నితమైన, తీవ్రమైన అంశమని రిజిజు అన్నారు. ప్రజలకు న్యాయం అందించే వ్యవస్థ కావటం వల్ల ఈ అంశానికి ప్రాధాన్యం ఉందన్నారు. ఒకవేళ న్యాయ వ్యవస్థలో అవినీతి ఉంటే అది ప్రతి ఒక్కరికి ఆందోళన కలిగించే అంశమని వ్యాఖ్యానించారు. అందుకే జస్టిస్ వర్మ తొలగింపు కోసం అన్ని పార్టీలు సంతకాలు చేశాయని రిజిజు వివరించారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న సమయంలో జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంటి ఆవరణలో నోట్ల కట్టలు దొరకడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తెలంగాణలో తలపెట్టిన ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు తుది అలైన్మెంట్ ఖరారైంది. 392 కిలోమీటర్ల పొడవున 8 జిల్లాలు, 14 మండలాలను కలుపుతూ నిర్మాణం చేపట్టాలని దక్షిణ మధ్య రైల్వే సూత్రప్రాయంగా నిర్ణయించింది. ప్రాజెక్టు పూర్తికి 12,070 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు తుది సర్వేకు 2 ఏళ్ల క్రితం రైల్వే శాఖ ఆమోదం తెలిపినప్పుడు ప్రతిపాదిత మార్గం 508 కిలోమీటర్లుగా ఉంది. తుది సర్వేలో ఈ ప్రాజెక్టుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు 3 ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మొదటి ప్రతిపాదన 508 కిలోమీటర్లు, రెండోది 511, మూడోది 392 కిలోమీటర్లుగా నిర్ణయించారు. మూడింటిని పరిశీలించిన రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి మొదటి 2 ప్రతిపాదనలు RRRకు దూరంగా ఉంటాయని సూచించారు. ఫలితంగా దక్షిణ మధ్య రైల్వే 3వ అలైన్మెంట్ ను ఖరారు చేసింది. ఆ DPRను రైల్వే బోర్డుకు పంపేందుకు సిద్ధమవుతోంది. తెలంగాణలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్రం నుంచి నిధులు రాబట్టేలా పార్లమెంటు సమావేశాల్లో ప్రశ్నించాలని కాంగ్రెస్ ఎంపీలకు ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి 22,782 కోట్లు గ్రాంట్లుగా వస్తాయని బడ్జెట్లో అంచనా వేయగా ఇప్పటి వరకు అందులో 10% కూడా రాలేదని అధికారులు చెబుతున్నారు. మెట్రో రైలు విస్తరణ, మూసీ పునరుజ్జీవం, RRR, ఫ్యూచర్ సిటీ, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నిధులపై కేంద్రాన్ని నిలదీయాలని ఎంపీలు ఓ నిర్ణయానికి వచ్చారు. కొన్ని కేంద్ర మంత్రిత్వ శాఖల్లో నిర్లక్ష్యం వల్ల కూడా నిధుల విడుదలలో ఆలస్యం జరుగుతుందని ఎంపీలు పేర్కొన్నారు. పార్లమెంటు సమావేశాల్లో ప్రశ్నించడమే కాకుండా ఎంపీలు బృందాలుగా కేంద్ర మంత్రులను కలిసి పెండింగ్ అంశాలను వివరించాలని సూచించినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ముఖ్యమైన ప్రాజెక్టులకు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల వివరాలను ఇప్పటికే ఎంపీలకు ఇచ్చామని పేర్కొన్నారు. ఇటీవల విడుదలైన కుబేరా చిత్రాన్ని తలపించే ఘటన నెల్లూరులో వెలుగు చూసింది. నిరుపేద గిరిజనులను సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా చూపిన కేటుగాళ్లు నకిలీ ధృవపత్రాలను బ్యాంకులకు సమర్పించి 20 కోట్ల రూపాయలను రుణాలుగా తీసుకున్నారు. నెల్లూరు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 4 ముఠాగా ఏర్పడి నెల్లూరు, కావలి, విడవలూరు ప్రాంతాల్లో ఏజెంట్లను నియమించుకున్నారు. వారి ద్వారా గిరిజనుల నుంచి ఆధార్ కార్డులు, ఫోటోలు తీసుకున్నారు. ఆధార్ను అడ్డుపెట్టుకుని గిరిజనులకు తెలియకుండా వారి పేరుతో ప్రత్యేకంగా సిమ్ కార్డ్, పాన్ కార్డ్ సంపాదించి ప్రైవేట్ బ్యాంకులో ఖాతాలు తెరిచారు. కొందరు బ్యాంక్ అధికారులు, సిబ్బంది సహకారంతో నగదు కొల్లగొట్టేందుకు నిందితులు ప్రణాళిక రూపొందించారు. 4 నకిలీ కంపెనీలు సృష్టించి అందులో 56 మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు రికార్డులు తయారు చేశారు. వారి పేర్లతో నకిలీ జీతాల సర్టిఫికెట్లు రూపొందించారు. వాటిని నెల్లూరు, ముత్తుకూరులోని బ్యాంకుల్లో సమర్పించి బాధితుల పేర్లతో 2 బ్యాంకుల్లో కలిపి 20 కోట్ల వరకు రుణాలు తీసుకున్నారు. అయితే బ్యాంక్ శాఖల్లోని అధికారులు వేరే ప్రాంతాలకు బదిలీ కావడంతో కొత్తగా వచ్చిన సిబ్బంది రుణాలు కట్టాలని బాధితులకు తాకీదులు పంపారు. దీంతో గిరిజనులు బ్యాంకు వద్దకు వచ్చి ఆరా తీయగా మోసం బయటపడింది. గుండెపోటుతో మరణించిన పల్నాడు జిల్లా పాల్వాయిగేట్ గ్రామ తెలుగుదేశం నేత శేషగిరిరావు కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు. ఆయన కుమారుడు, కుమార్తెతో మాట్లాడిన చంద్రబాబు శేషగిరిరావుకు గతంలో ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. శేషగిరిరావు పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారని, అలాంటి నేతను కోల్పోవడం బాధాకరమన్నారు. పార్టీయే శ్వాసగా బతికిన శేషగిరిరావు మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని తెలిపారు. శేషగిరిరావు పిల్లల చదువు వివరాలు తెలుసుకున్న సీఎం వారి కుటుంబానికి పార్టీ అన్ని విధాలా
అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని హామీ ఇచ్చారు. 2024 ఎన్నికల సమయంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేస్తుండగా శేషగిరిరావు అడ్డుకున్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి సోదరుల అరాచకాలకు శేషగిరిరావు ఎదురు నిలిచారు. ఎన్నికల రోజు వైసీపీ కార్యకర్తలు కర్రలు, రాడ్డులతో దాడి చేసి తల పగలగొట్టినా వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అలాంటి పోరాట పటిమ చూపిన శేషగిరిరావు మృతి పట్ల తెలుగుదేశం నేతలు సంతాపం తెలిపారు. ఒడిశాలో ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో ఓ అటవీశాఖ అధికారి నివాసంలో సోదాలు నిర్వహించిన విజిలెన్స్ అధికారులు కళ్లు చెదిరే ఆస్తులను గుర్తించారు. ఆయన సహా కుటుంబ సభ్యుల పేర్లతో మొత్తంగా 115 ప్లాట్లు ఉన్నట్లు కనుగొన్నారు. ఒడిశా విజిలెన్స్ అధికారుల దాడుల్లో ఓ ప్రభుత్వ ఉద్యోగి వద్ద ఇంత భారీ స్థాయిలో స్థిరాస్తులు ఉన్నట్లు గుర్తించడం ఇదే తొలిసారి. అక్రమాస్తులు కూడగట్టారనే ఆరోపణలపై డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్గా ఉన్న నిత్యానంద నాయక్ ఇలాఖాల్లో ఇటీవల విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. కేయోన్సర్, అనుగుల్, నయాగఢ్ జిల్లాల్లో 7 చోట్ల 2 రోజుల పాటు సోదాలు జరిపారు. నాయక్ పేరుతో 53 ప్లాట్లు, ఆయన భార్య పేరుపై 42, ఇద్దరు కుమారుల పేర్లపై 16, కుమార్తె పేరు మీద మరో 4 ప్లాట్లు రిజిస్టర్ అయినట్లు గుర్తించారు. అనుగుల్లో 4 అంతస్తుల భవనం కూడా ఉన్నట్లు తేలింది. వీటి మొత్తం విలువను అంచనా వేసేందుకు విజిలెన్స్ సాంకేతిక సిబ్బంది పనిచేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. 1992లో అటవీశాఖ ఉద్యోగిగా చేరిన నాయక్ వివిధ హోదాల్లో పనిచేశారు. సర్వీసులో చేరినప్పటి నుంచి 2024 వరకు ఆయన ఈ ప్లాట్లు కొన్నట్లు గుర్తించారు. స్థిరాస్తులతో పాటు 2 కార్లు, 4 బైకులు, 1,55,000 నగదు, టేకు ఫర్నిచర్, కొంత బంగారం, విలువైన వస్తువులను అధికారులు గుర్తించారు. గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. గాజా వ్యాప్తంగా మానవతా సాయం కోసం వేచి చూస్తున్న వారిపై ఇజ్రాయెల్ దాడి చేయడంతో 93 మంది మరణించారని పాలస్తీనా ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇందులో ఉత్తర గాజాలోని అత్యధికంగా 79 మంది మరణించినట్లు చెప్పారు. ఈ ఘటనలో 150 మందికి పైగా గాయపడినట్లు పేర్కొన్నారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. ఈ మరణాలకు ఇజ్రాయెల్ ఆర్మీ కారణమా లేక హమాస్ కారణమా అనేది తెలియాల్సి ఉంది. కొందరు ప్రత్యక్ష సాక్షులు మాత్రం మానవతా సాయం కోసం వేచి చూస్తున్న వారిపై ఇజ్రాయెల్ దళాలు కాల్పులు జరిపినట్లు చెప్పారు. ఇండోనేషియాలో వందల మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఫెర్రీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సులవేసి ద్వీపం వద్ద జరిగిన ఈ ప్రమాదంలో 5గురు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఓ గర్భిణి ఉన్నట్లు గుర్తించారు. ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు ఇప్పటి వరకు 284 మందిని రక్షించినట్లు సమాచారం. తలౌడు నుంచి ఉత్తర సులవేసి ప్రావిన్స్ రాజధాని మనోడాకు కేఎం బార్సిలోనా 5 అనే ఫెర్రీ బయలుదేరింది. తలిసే ప్రాంతానికి చేరుకున్న సమయంలో ఫెర్రీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురై హాహాకారాలు చేస్తూ నీటిలో దూకారు. నౌకలో భారీ స్థాయిలో మంటలు రావడంతో అక్కడ దట్టమైన పొగ వ్యాపించింది. రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు స్థానిక మత్స్యకారుల సాయంతో సహాయక చర్యలు చేపట్టాయి. ప్రయాణికులు, సిబ్బంది సహా 284 మందిని రక్షించినట్లు అధికారులు వెల్లడించారు. ఘటన సమయంలో నౌకలో మొత్తం ఎంతమంది ఉన్నారు, ఎంతమంది గాయపడ్డారనే విషయాలపై స్పష్టత లేదు.